నిజంగా ఇంత వారికి ఈ సినిమా చూడడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది భయ్యా. వాడుతూ భయ్యా వాడుతూ ఇప్పుడు వస్తుందా భయ్యా. నిజంగా భయ్యా ఎన్టీఆర్ అన్నా వృత్తికి రోజులన్నా అబ్బా అన్న మీరు దేశం కోసం ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితులు ఇద్దరు కొట్లాడుకొని ఇడిపోయా అబ్బా భయ్యా సినిమా ఒక్కసారి ఏదన్నా ఇదే సరిగానే వార్ 2 సినిమా చూశాను భయ్యా. ఏంది భయ్యా సినిమాలో పాటలు డ్యాన్సులు డైలాగులు అన్ని భయ్యా అన్ని గాల్లోనే భయ్యా గాల్లోనే భయ్యా. కాలరు ఇట్టెగరేసి ఇదో ఒక పక్క ఇదో ఇట్టెగరేసి ఏది భయ్యా ఎన్టీఆర్ అన్నా నిజంగా అన్న నా జీవితంలో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం నా జీవితంలో చూస్తాను భయ్యా 15 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కదా అంతే స్క్రీన్ మీద ఇదే చూడ నేను ఫస్ట్ టైం నేను పుట్టిందే సింహాద్రి సినిమా థియేటర్లో భయ్యా. సింహాద్రి సినిమా ఆడుతుంటే థియేటర్లో పుట్టా. ఆ తర్వాత ఇప్పుడు చూసా నా జన్మ ధన్యం అయిపోయింది అంతేక. ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా నిజంగా అన్న నా జన్మ ధన్యం అయిపోయింది అన్న. సరే ఈ రోజుతో నా జన్మ మొత్తం ధన్యం అయిపోయింది అంతే. సినిమా ఉందపోయా పాప ఫస్ట్ సీన్ కానించి లాస్ట్ సీన్ దాకా ఏం చేశారు పోయా ఇద్దరు యాక్టింగ్ ఏం చేశారు పోయా. ఆ ఫైట్లో మాటకు వస్తే పాప గాల్లోనే ఇట్టెగిరి దోస్తాడు. ఇట్నుంచి అట్టెగిరి కొండల మీద బ్రిడ్జి మీద ట్రైన్ల మీద ఫ్లైట్ల మీద విమానాల మీద నుంచి అటదూకి పోయా అమ్మ తోడు పోయా ఇదో ఈడి మీద పోయా ఒట్టే చెప్తారా పోయా. నిజంగా ఈ సినిమా కానా ఎవరైనా ఫ్లాప్ అంటే ఒట్టే ఈడి మీద చెప్తున్నా తీసుకో నువ్వు కూడా మాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం వీడు నా మీద ఒట్టేసింది కాబట్టి ఆగో చెప్పు నీ మీద ఒట్టేసి చెప్తున్నా చెప్పు కానీ నీ మీద సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చూసావా అదన్నమాట. అంటే ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అంతే. ఏమని సినిమా హిట్ అయిపోయింది అని ఇంట్రెస్ట్ హిట్ పోయా బాబా. సినిమా ఏముంది బాయా సినిమా హీరోయిన్ అబ్బా మంచి ఖైరాద్వాని కోసుకోవాలన్నా భయ కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఖైరాద్వాని అని చూశాను భయ కోసుకొని తినేద్దాం అనిపించింది అంతే. నోరు ఊరిపోయింది భయ. అబ్బా ఏముంది భయ ఖైరాద్వాని ఉంది భయ పికరో. ఆ బికినీలో ఈ సాంగులో ఉంది భయ ఒక సాంగులో బికినీ వేసింది భయ. బాబా ఏం వేసింది భయ రంభ ఓరవసి మేనక ఎవరు పనిరారు అయితే ఏముంది భయ. స్టోరీ అయితే ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలా